చూశారు కదా, మరి ఒక ట్రస్ట్ నిర్మాణం జరగాలన్నా, ఒక పెద్ద పెద్ద కట్టడాలు జరగాలన్నా దాని వెనుక ఎంతో మంది శ్రమ ఉంటుందండి. వారందరికీ కూడా ఈరోజు మనం అభినందనలు తెలపాలి. మరి ఎన్నో కార్యక్రమాలు ఏవీలో చూసినట్లుగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎంతమందినో ధ్యానులుగా మారుస్తున్నారు, ధ్యాన యజ్ఞాలు నడుపుతున్నారు, సరదాగా సాంస్కృతిక కార్యక్రమాలు, కళా కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తున్నారు. మరి అవన్నీ జరగాలి అంటే ఎంతో మందితో కూడుకున్న పని. వారి యొక్క శ్రమ, వారి యొక్క అకుంఠిత దీక్ష, గురువు పట్ల ఉన్నటువంటి నమ్మకము, గౌరవము, అన్నిటి ద్వారా వాళ్ళ నిర్వహిస్తున్నటువంటి ఈ నిర్మాణం గురించి మరియు వాళ్ళ యొక్క ట్రస్ట్ ప్రాజెక్ట్స్ గురించి తెలియచేస్తారు. సార్ గురించి తెలుసుకునే ముందు మన మొత్తం ధ్యాన మహాయజ్ఞానికి ప్రెస్ కోఆర్డినేటర్ కూడా సారే వర్క్ చేస్తున్నాడు. సార్ కొద్దిగా గట్టిగా చెప్పగలటం, సార్ యొక్క సందేశాలు తీసుకున్నాం. ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలో జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞానికి విచ్చేసిన దేశ నలుమూల నుంచి చేసిన ధ్యానులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎందుకంటే ఈ ధ్యాన మహాయజ్ఞం జరుగుతుందంటే అందులో గోవింద పిరమిడ్ ధ్యాన బృందావనం పత్రిజీ గారి చేతుల మీద ఆఖరిసారిగా భూమి పూజ చేసిన పిరమిడ్ అండి. అది తిరుపతికి 27 కిలోమీటర్ దూరంలో. అది మనం 2021లో పత్రిజీ గారు దానికి శంకుస్థాపన చేశారు. మరి 22లో పత్రిజీ గారు మనకి శారీరకంగా దూరమైనా కూడా ఆయన బర్త్డే రోజు 23 నవంబర్ 11 దాన్ని పూర్తి చేసి ఆయనకు అంకితం ఇవ్వాలనే సదుద్దేశంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా 2023 నవంబర్ 11న 54 పిరమిడ్ అంటే మీకు అందరూ తెలుసు, సీనియర్ మాస్టర్లు అందరూ ఉన్నారు. ఎంత మరి ఖర్చుతో కూడుకున్న ఈ విషయమైనా కూడా దాన్ని పూర్తి చేసి మనం లోక కళ్యాణం కోసం ఇవ్వాలనే సదుద్దేశంతో దాన్ని మేము పూర్తి చేసుకున్నాం. అప్పటి నుంచి కూడా మీరు చూసినట్టు ఏవీలో మళ్ళీ రిపీట్ చేసుకోవడం అవసరం లేదు, చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. మాకు చాలా ఆనందం. మరి ఈ పిఎంసి ట్రస్ట్ వారు ఈ కార్యక్రమం చేస్తున్నారు. అందులో ప్రముఖంగా మా మిత్రుడు, మా శ్రేయబలసి, మరి మా సంగీత బాబు గారు ఈ కార్యక్రమానికి వైస్ చైర్మన్గా ఉంటూ ఈ కార్యక్రమాన్ని ఆయనతో పాటు మేమందరూ కలిసి కూడా ఈ కార్యక్రమాన్ని చాలా కష్టాలు ఎన్నో వచ్చినా, చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా అవన్నీ కూడా పెద్దగా తీసుకోకుండా కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నాం. మా అందరి విజ్ఞప్తి ఒకటే, స్టాల్ నెంబర్ 7లో మా ట్రస్ట్ సభ్యులు అక్కడ ఉంటారు. మీరు గోవింద పిరమిడ్ను సందర్శించు అనుకునే వాళ్ళు అక్కడికి వస్తే ఆ రవాణా సౌకర్యం చాలా తక్కువే. ఆటోలో పోయి వస్తే 50 రూపాయలు అండి. మరి మహిళలకైతే ఫ్రీగా బస్సులు కూడా ఉన్నాయి, పచ్చికాపాలెం సెంటర్ దగ్గరే. కాబట్టి మీరందరూ కూడా, ఎందుకంటే రాజమండ్రి, వైజాగ్, హైదరాబాద్ చాలా సుదూరు నుంచి వచ్చేసి ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఆ పిరమిడ్ని చూసి మీ శక్తిని అక్కడ ఇచ్చి అదేవిధంగా గోవింద పిరమిడ్ ఎనర్జీని మీరు తీసుకోవాలని కోరుకుంటున్నాం. మరి ఒక నిమిషం మా గౌరవ అధ్యక్షుడు మా పెద్దన్న గారు ఒకే నిమిషం మాట్లాడతారు. నమో వెంకటేశాయ. శ్రీ వెంకటాచలాధీశం శ్రీ అధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసం మహం భజే. గోవింద, ఈ ప్రపంచ శాంతి మహాయజ్ఞానికి హాజరైనటువంటి ఆత్మ జ్ఞానులందరికీ మా గోవింద పిరమిడ్ ధ్యాన బృందావనం తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి భగవంతునికి సన్నిధానంలో ఉన్నటువంటి ఈ మెగా పిరమిడ్కు పూజ్య పత్రిజీ గారు శ్రీ గోవింద పిరమిడ్ అని నామకరణం చేయడం చాలా అదృష్టంగా భావించాము. మా తండ్రి గోవిందరెడ్డి గారు మరి ఆ నామధేయం కూడా మరి భగవంతుని మన గురువు గారి హృదయంలో ఆ విధంగా నామధేయం చేయడం చాలా సంతోషం. మరి ఆ పిరమిడ్కు సహాయ సహకారాలు అందించినటువంటి ఆత్మ జ్ఞానులందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు ఇంతటి మహాయజ్ఞంలో మరి సంగీత బాబు గారు మా మిత్రుడు, తిరుపతి స్పిరిచువల్ సొసైటీలో మేమంతా కూడా సభ్యులం. అతను ఎంతో ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగినటువంటి సంగీత బాబు మరి ఈ కార్యక్రమాన్ని మనందరి యొక్క గొప్పతనానికి, మనందరి యొక్క ఆత్మ జ్ఞానానికి నిర్వహించడం చాలా సంతోషం. మరి ఆ విధంగా మాకు గురువు గారు అయినటువంటి కంచి రఘురామ్ సార్ గారు కూడా ఈ మా గోవింద పిరమిడ్కు అనేక సార్లు వచ్చి ఆ పిరమిడ్ యొక్క అభివృద్ధికి వారు సలహా సహకారాలు ఇస్తుంటారు. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి పిఎంసి సభ్యులందరికీ మా గోవింద పిరమిడ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తున్నాం. జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ.
థ్యాంక్ యూ.